కూటమి కుట్రలు కుతంత్రాలకు అంతే లేకుండా పోతుంది రాజు. మీరు అన్నట్లుగా అక్కడ పరిస్థితులు కళ్ళ కట్టినట్లుగా కౌన్సిలర్ల మాటల్లో మనం విన్నాము. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తోంది టీడీపీ సర్కార్ అనేటువంటిది తేటతెల్లమైంది. మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ఏమంటున్నారు? పోలీసులు అయితే పూర్తిగా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. మేము మీకు ప్రొటెక్షన్ కల్పిస్తాము, మీరు స్వచ్ఛందంగా వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకొని చెప్పి దగ్గరుండి పోలీసు అధికారులు తీసుకెళ్లారు. మున్సిపల్ కార్యాలయం చేరుకునేసరికి ఒక్కసారిగా నలుమూల నుంచి పెద్ద ఎత్తున పచ్చమోకలు తెగబడ్డాయి. పట్టుకుని కౌన్సిలర్ని కిడ్నాప్ చేయండి అని చెప్పి పెద్ద నినాదాలు చేస్తూ వారి మీదకి దాడికి చేసే ప్రయత్నం చేశారు. దీంతో ప్రాణభయంతో వీరంతా కూడా తిరిగి వెనక్కి వచ్చి రావడం జరిగింది. వాస్తవంగా 11 గంటలకు ఎన్నికలు ప్రారంభం కావాలి, 10 గంటలకే కౌన్సిలర్లందరూ కూడా కౌన్సిల్ హాల్కి రావాలని చెప్పి ఎన్నికల అధికారులు సూచించడం జరిగింది. అయితే మరోసారి ఈ ఎన్నిక జరగకుండా వాయిదా వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఎవరైతే 28 మంది కౌన్సిలర్లో 10 మందిని టీడీపీలో చేర్చుకున్నారో వారు మాత్రమే కౌన్సిల్ హాల్లో ఉన్నారు. కోరం లేకపోయేసరికి ఈవేళ కూడా మరోసారి ఎన్నికను వాయిదా వేస్తారా, నిరాధిక వాయిదా వేస్తారా, రద్దు చేస్తారా అనే విషయం మరి కాసేపట్లో తేలాల్సి ఉంది. సిద్ధు, మొత్తం మీద చూసినట్లయితే తునిలో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పచ్చమోకలు రెచ్చిపోతున్నాయి. వైసీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయాలనే ఆలోచనతో వీరి మీదకి దాడికి ప్రయత్నం చేశారు. ఈ దాడిలో చాలామంది మహిళా కార్పొరేటర్లు వెనక్కి తిరిగి పరుగు పెడుతున్న సందర్భంలో పడిపోయి గాయాలు పాలయ్యారు. దీంట్లో దాదాపు ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కుటుంబానికి పిల్లలకి దూరంగా ఉన్నారు. తునిలో ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు చూడలేదు. చాలా దారుణంగా భయపెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసులు ఏకపక్షంగా టీడీపీకి మద్దతు పలుకుతున్నారని చెప్పి కూడా కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సిద్ధు, ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేసి ఎన్నికలు ప్రజాస్వామ్య యుద్ధంగా నడపాల్సినటువంటి పోలీసులు కానివ్వండి, అధికార యంత్రాంగం కానీ పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీ ఎలా ఫేస్ చేయబోతోంది ఈ యొక్క ప్రత్యేకమైన పరిస్థితిని? రైట్, ఖచ్చితంగా మరోసారి న్యాయస్థానం ఆశ్రయించే ఆలోచనలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఉన్నారు. ప్రస్తుతం అయితే లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెక్షన్ 163 అమలు చేస్తామని చెప్తున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున అంటే వందలాదిగా టీడీపీ పచ్చమొక్కలు ఒక్కచోటుగా గుమ్ముకున్నప్పుడు కూడా కేవలం పోలీసులు ప్రేక్షక పాత్రమే పరిమితమయ్యారు. ప్రస్తుతం మనతో యనమల కృష్ణులు ఉన్నారు. సార్ చెప్పండి, తునిలో ఎప్పుడైనా ఇలాంటి రాజకీయాలు జరిగాయా? ఏ విధమైన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి? ఈరోజు తునిలో చూసినట్టయితే మన అటు రాయలసీమ సాంప్రదాయాన్ని తీసుకొచ్చినట్టుంది. ఎందువల్లంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యులకి ఎక్కడ ఉంటుంది? మరీ ముఖ్యంగా మహిళలు మీరు స్వయంగా చూశారు. వాళ్ళ గుండెలు చేతితో పట్టుకుని పరుగులు తీస్తుంటే మరి పోలీసు అలా చూస్తూ ఊరుకోవడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. లా అండ్ ఆర్డర్కి ఇది కరెక్ట్ అయింది కాదు, రాష్ట్రానికి ఇది కూడా మంచిది కాదు. అంచమారి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎడిపోతుంది అంటుంటారు. ఇప్పుడు ఎడిపోతుందో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ రోజున అప్పుడే 4వ ట్రిప్ వాయిదా పడడం జరిగింది. అంటే మెజార్టీ ఉన్నప్పటికీ మేము ఎలక్షన్ జరగనివ్వనే పబ్లిక్గా చెప్పడం అనేది చాలా విచిత్రమైన విషయం. ఎందుకంటే ఇవాళ జిల్లా ఆఫీసర్లు అందరూ కూడా ఎస్పీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు, వీళ్ళందరి సమక్షంలో కూడా ఇంత ధైర్యంగా నేను ఎప్పుడు 40 సంవత్సరాల చరిత్రలో చూడలేదని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సార్ ఒకటి చెప్పండి, ఇప్పటికే ఇది 4వసారి ఖచ్చితంగా వాయిదా వేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో మీరు ఎలా ముందుకెళ్ళబోతారు ఈ ఎలక్షన్ సంబంధించి? తప్పనిసరిగా మేము ముందుకెళ్ళడం కాదు. ఇప్పుడు సోదరులు అందరూ చెప్పారు ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ మీద అభిమానం ఉంది. ఇప్పటికే ఇలాంటి తిరుగుతున్నారు, భయపెడుతున్నారు, డబ్బు అంటున్నారు, భయం అంటున్నారు, పదవులు ఇస్తామంటున్నారు, లేకపోతే వర్క్లు ఇస్తామంటున్నారు. అయినప్పుడు కూడా చాలా నిజాయితీగా ఈ 17 మంది ఉన్నందుకు వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇంక వీళ్ళు వెళ్ళవాళ్ళు ఎవరు లేరు. పోనీ పొరపాటున ఎవరైనా ఒకటి వెళ్ళినా 11 అవుద్ది, 16 అవుద్ది, అంతేగాని వాళ్ళు ఎక్కడో జరగదు. మనం చూస్తున్నాము 17 మంది కౌన్సిలర్లను నిర్బంధించారని చెప్పి బీసీ మహిళ అయినటువంటి మున్సిపల్ చైర్మన్ సుధా బాలు మీద కేసు నమోదు చేశారు. మరి కొంతమంది కౌన్సిలర్ల మీద కేసు నమోదు చేశారు. బీసీల మీద ఖచ్చితంగా ఈ కూటమి కక్ష సాధింపు చేస్తుంటారు. అక్కడ ఇప్పుడు ఒక చైర్మన్ గారు బంధించడానికి వాళ్ళు స్వతంత్రంగా వచ్చారు. వాళ్ళు ఈవేళ కూడా బాగుంటున్నారు. ఈవేళ కూడా చైర్మన్ గారు ఎవరిని బలపరిస్తే వాళ్ళకి మేము ఓటేస్తాం, దాడిశెట్టి రాజు గారు ఎవరిని బలపరిస్తే మేము వాళ్ళకే ఓటేస్తాం, వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు నిలబడితే వాళ్ళకే ఓటేస్తామని వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాడు. ఇంక బంధించడేటి? ఒక బీసీ మహిళ మీద కేసు పెట్టాలని ఎట్లా చూస్తారు మీరు? చాలా తప్పది.
ఆవిడ ఇంటికాడ కూర్చుంటే ఆవిడ మీద కేసు చాలా అన్యాయం. రైట్, ఇది మనం చూస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది. బీసీలు అయినటువంటి మున్సిపల్ చైర్మన్ సుధారాణితో పాటుగా మరికొంతమంది కౌన్సిలర్ల మీద కూడా అక్రమ కేసును బనాయించారు. దీంతో పాటుగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మీద కూడా 2 అక్రమ కేసులు బనాయించారు. ఓవరాల్గా చూస్తే తునిలో టీడీపీ దౌర్జన్యాలు పెరిగిపోయాయి. గత 40 ఏళ్ళలో ఎప్పుడూ లేని రాజకీయాలు ఇప్పుడే చూస్తున్నాము. రాజకీయం కాదు, ఖచ్చితంగా కక్ష సాధింపు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధు, అసెంబ్లీ స్పీకర్, పిఏసీ చైర్మన్, ఆర్థిక మంత్రి లాంటి అత్యున్నత పదవులు చేసేటువంటి యనమల రామకృష్ణుడు ఒక్క వైస్ చైర్మన్ కోసం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఇంతగా దిగజారిపోయారనేటువంటి భావన తుని ప్రజల్లో వ్యక్తమవుతోందా? ఖచ్చితంగా. ఎందుకంటే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. స్పీకర్తో కాదు, అనేక మంత్రి పదవులు చేశారు. కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల దూరంగా ఉంటూ ఎమ్మెల్సీ పదవిలో ఉండి పిఎస్సీ మెంబర్గా కూడా ఆయన నడవడం జరిగింది. ఆయన కూతురు ఎవరైతే యనమల దివ్య ఉన్నారో, ప్రస్తుతం తుని ఎమ్మెల్యేగా ఉన్నారో, ఒక మహిళా ఎమ్మెల్యే రిప్రజెంట్ చేసినటువంటి తుని నియోజకవర్గంలో మహిళా కార్పొరేటర్లకు రక్షణ లేదు, మహిళా కౌన్సిలర్లకు రక్షణ లేదు. మేము ప్రాణభయంతో పరిగెట్టాము, కుటుంబాలకు దూరంగా ఉన్నాం, పిల్లలకు దూరంగా ఉన్నాం, అనారోగ్యాలతో కొంతమంది అయితే వృద్ధులు ఉన్నారు పరిస్థితులు అయితే ఉంది. మా ఉసురు ఖచ్చితంగా తగులుతుందని చెప్పి కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు తునిలో కల్పించడానికి ప్రజలు చాలా సున్నితంగా గమనిస్తున్నారు. ఏం జరుగుతుందన్నది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ప్రజలు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే తుని మున్సిపల్ ప్రాంతమే కాదు, చుట్టుపక్కల కూడా ఈ ఎన్నికల సమయంలో దాదాపు వేలాదిగా పచ్చమూకలందరూ కూడా గ్యాదర్ కావడాన్ని ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇటువంటి ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇక్కడ నడుస్తుంది. సెక్షన్ 163 అమలు చేసినప్పుడు కేవలం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుందా, టీడీపీకి వర్తించదా, టీడీపీ నాయకులు వర్తించదా? ఎక్కడ పడితే అక్కడ దాదాపు గుంపులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటుంది? దాదాపు ఇప్పటికీ 4 సార్లు ఈ ఎన్నికలు వాయిదా వేసినప్పుడు కూడా టీడీపీ మీద ఎలాంటి చర్యలు తీసుకుపోవడాన్ని ప్రజలు చాలా సున్నితంగా గమనిస్తున్నారు. సిద్ధు అండ్ రాజు, తునిలో 30కి 30 మీరు అన్నట్లుగా కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ వారే ఉన్నారు. ప్రలోభాలు పెట్టి 9 మందిని టీడీపీ గూటికి చేర్చుకున్నారు. డబ్బులు కట్టల ఆశ చూపి, అలాగే మరో రకమైన ఆశలు చూపి. మరి ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే ఘన విజయం అని తెలిసే ఇలాంటి దాడులకు పాల్పడినట్లుగా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలియజేస్తున్నాయి కదా. రైట్, ఖచ్చితంగా 2021లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 30 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఒక్క టీడీపీ కౌన్సిలర్ స్థానాన్ని కూడా గెలుచుకోలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏదైతే మార్చి నెలతోటి యనమల రామకృష్ణుడికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తవడంతో ఎలాగైనా సరే తునిలో తన ఆధిపత్యం నెగ్గించుకోవాలి, అధిష్టానంలో తానంటే ఏంటో తెలుసుకోవాలన్నది ఒక కుట్రపూరితమైన రాజకీయాన్ని ప్రతిపక్షం మీద రుద్దుతున్నారనేది తుని ప్రజల్లో ఉన్నటువంటి భావన అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైస్ చైర్మన్ ఎన్నికని గెలుచుకోవాలి. ఏదే విధంగా కౌన్సిలర్లు భయపెట్టో, లేకపోతే సామదోన దండోపేపంతో భేదాయపంతో వాళ్ళందరినీ కూడా వీరిని ఒక దారికి తీసుకురావాలని చెప్పి బెదిరిస్తున్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటున్నారు, రేప్ కేసులు పెడతామని చెప్తున్నారు, SC/ST అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పి కూడా కౌన్సిలర్లు వేధించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 10 మంది కౌన్సిలర్లు భయపడి టీడీపీలో చేరిన పరిస్థితి అయితే ఉంది. వారితో ఎన్నికలకు వెళ్ళాలన్నప్పుడు కూడా కోరం లేకపోయేసరికి మెజార్టీ కౌన్సిలర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీ నిలవడంతో ఈ ఎన్నికలను ఎలాగన్నా వాయిదా వేయించాలని కుట్రపూరితంగా దౌర్జన్యాలు చేస్తూ బెదిరింపులకు దిగుతుంది. సిద్ధు, ఓకే రాజు.